జక్కయ్య వడ్డీ వ్యాపారాలు చేసాడు ఒక లెక్కలో చెప్పాలంటే. ఏ వ్యాపారం? వడ్డీ వ్యాపారం. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు చేయొచ్చా? చంపేస్తాడు. మళ్ళీ చెప్తున్నాడు ఎవడని చేశాడంటే. నువ్వు దేవుడికి ఎంత ఇచ్చావు, దేవుడికి సంద ఇచ్చావు, దేవుడికి పాట పాడావు, దేవుడికి ఇది చేసావు కాదు. ముందు ఆ వడ్డీ వ్యాపారాలు మానే. బైబిల్ కొత్త నిబంధన ఏం చెప్తుంది తెలుసా? నీకు కలిగితే గుప్పెడు మెతుకులు పక్కన వాడికి పెట్టు, నీకు కలిగితే గుప్పెడు మెతుకులు పంచు, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ నీకు కలిగితే ఇవ్వు, సహాయం చేయి, అంతే. వాడి దగ్గర వడ్డీలు ఎక్స్పెక్ట్ చేయక, ఎందుకంటే దేవుని పిల్లలకి ఇది తగదు. కొంతమంది ఈ మధ్య తయారయ్యారు, పాత నిబంధన వచనాలు తీసుకొచ్చి ఆ పాత నిబంధన వచనాలు తగిలించి అక్కడ రాయబడిన వచనాలు ఇలా ఉంటాయి, అన్యులకు మీరు వడ్డీకి ఇవ్వచ్చు కానీ చెప్పండి క్రైస్తవులకు వడ్డీ నడ్డి ఎరగొట్టాలంటే ఎలాంటి మళ్ళీ చెప్తున్నాను నేను. నడ్డి ఎరగొట్టాడమే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వాక్యం అనే బెత్తం ఎర్రగొట్టాలి అని పట్టుకున్నాను. అన్యులక అక్కడ వెళ్ళి చదువు. మూలం ఏముందో తెలుసా? నువ్వు ఫారినర్స్కి వడ్డీకి ఏముందో. ఫారినర్స్ అంటే నువ్వు వడ్డీ వ్యాపారం చేయాలా వచ్చినాను బట్టి అంటే నువ్వు వడ్డీ వ్యాపారం ఎక్కడ చేయకూడదు. ఎక్కడ చేయాలి చెప్పు? ఫారెన్లో చేయిపోయి. ఎక్కడ చేయాలి? ఫారినర్స్ అని ఉంటుంది అక్కడ. అన్యులు అంటే ఫారినర్స్, విదేశీయులకి వడ్డీ, నీ సొంత ప్రజలకి అని వద్దంది. ఇప్పుడు ఇస్రాయేల్ వడ్డీ నువ్వు తగిలించుకుంటే, ఇస్రాయేల్ రెఫరెన్స్ తగిలించుకుంటే పో విదేశాల్లో చేసుకో వడ్డీ వ్యాపారం, పో విదేశాల్లో వడ్డీ వ్యాపారం చేసుకో. ఆ రెఫరెన్స్ నువ్వు తీసుకుంటే అడుగుతున్నాను, విదేశీయులను ఉంది అక్కడ, ఫారినర్స్ అని ఉంది అక్కడ. జక్కయ్యే మానేశాడు వడ్డీ వ్యాపారం, మత్తయ్యే మానేశాడు వడ్డీ వ్యాపారం, భక్తులే మానేశాడు వడ్డీ వ్యాపారం. అంటే జక్కయ్యకే తెలియంది, మత్తయ్యకే తెలియంది, ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు తెలిసిపోయి పర్లేదు వడ్డీ వ్యాపారం చెయ్యండి, పర్లేదుగా చెయ్యండి. దేవుడు మీ డొక్కలు ఎండగొట్టకపోతే చూడండి. వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. కలిగితే ఇవ్వు, సహాయం చేయి, ఖర్చులు తగ్గించుకో, దాపరికం నేర్చుకో, కాస్త రూపాయి ఫైనాన్స్ సేవింగ్స్ స్టార్ట్ చేయి. అంతేగాని వడ్డీ వ్యాపారాలు చేస్తే ఇంకే వ్యాపారాలు లేవా? బైబిల్ ఎలా ఉంది? దుర్వ్యాపారాలు చెయ్యొద్దు అని చెప్పింది బైబిల్లో. అట్టి వ్యాపారాల జోలికి పోవద్దని చెప్పింది బైబిల్లో. జక్కయ్యే వద్దనుకున్నాడు, జక్కయ్యే వద్దనుకున్నాడు, అసలు వద్దనుకున్నాడు, ఆ వడ్డీలు వద్దనుకున్నాడు, అసలు వద్దనుకున్నాడు, ఆ సుంకము వద్దనుకున్నాడు, అసలు వద్దనుకున్నాడు, ఈ అన్యాయపు సిరు వద్దనుకున్నాడు. ఎందుకంటే ఎదుటివాడు రూపాయి నీ దగ్గర ఏడిస్తే బైబిల్ ఏమో తెలుసా? వాడి గోస ఎవరి దగ్గర మొరపెడుతుందట? దేవుడి దగ్గర. సువార్తలు చదువుతున్నప్పుడు మనకు ఒక వచనాలు మనకు బాగా అలవాటు. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడు బాగా సంపాదించాడు, ఆ సంపాదించిన బట్టికెళ్ళి బాగా దాచుకున్న తర్వాత ఈ డబ్బులు ఎక్కువైపోయాడు, నిద్రలేదు రాత్రులు, సీలింగ్ వైపు చూసి మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నాడండి? ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. ఆడికాడి ఫీల్ అయిపోయి డబ్బులు ఎక్కడ ఉన్నాడు, నిద్ర రాదండి ఆడికి. ఆ రాత్రికి కళ్ళు ఎక్కువైపోతున్నాడికి. రేపు లేచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ప్రాణమా తిగు, నీకు అంత లేదు ఎంత లేదు, నీకు తిరుగులేదు, నీకు చాలా డబ్బు ఉంది, అకౌంట్లో ఫుల్గా ఉంది. వీళ్ళకి ఈ టెన్షన్ ఎక్కువైపోతుంటుంది. వీళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు చూసారా, ఆడికి డబ్బులు మనకి ఏమీ లేకుండా అంతా దడింట్లోని చిన్న గోడెట్టుకుని ఇంట్లో బతుకుని కంగారు లేదు, మనం ప్రశాంతంగా పడుకుంటాం. ఎవడొచ్చి అటుకెళ్ళిపోయి దడి తప్ప ఏం పట్టిపోవడం. డబ్బులు ఎక్కువ ఉన్నవాడికి కంగారు, టిక్ అంటే కంగారు, టకాలు అంటే కంగారు, అంతా కంగారు తిరుగుతాం. మనకి ఇలాగే కంగారు వచ్చింది. అడిగి రాత్రి పెట్టుకుంటే దేవుడు అన్నాడు, ఒరే పిచ్చోడా, డబ్బు బాగా దాసి ఆ లోపల మదం ఎక్కి దాచుకున్నావు, ఇలా కట్టినావు, ఏమట్టినావు? ప్రాణమా తినుము, తాగుము, సంతోషించమని. కానీ నువ్వు గమనించు, నీకు ఒక మాట చెప్తున్నాను, నీ ప్రాణం అడిగే వాళ్ళని అనుకున్నారా? ఎవరండి అక్కడ ప్రాణం అడుగుతున్నవారు? సందర్భంలో ఎవరో తెలుసా ప్రాణం అడుగుతున్నవాడు? వీడు అన్యాయంగా కూలీ లాగేశాడండి, వీడు అన్యాయంగా ప్రజల మధ్య డబ్బు లాగేశాడండి, వీడు అన్యాయంగా ఇతరుల డబ్బు లాగిని తన గుప్పెట్లో బిగించాడు. బైబిల్ చెప్తుంది, అన్యాయంగా ఇతరుల డబ్బు లాగి దాచుకున్న వాడి వెనకాల ఎవరి మొర ఉంటుందట? పేదోళ్ళ మొర ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ప్రాణం అడుగుతున్నది ప్రకటన గ్రంథంలో ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ ప్రాణం అడుగుతున్నది ఎవరో తెలుసా? పేదోళ్ళు. వాళ్ళ ఉసురు ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళ ఏడుపు ఒక మాటలో చెప్పాలంటే, ఇంకొక అడుగేసి ముందుకు చెప్పాలంటే, నువ్వు చస్తే బాగున్నాను కోరుకుంటున్నావు. వాళ్ళు గుర్తుపెట్టుకో. ఎదుటోడిని అన్యాయానికి గురి చేసిన, ఎదుటోడి దగ్గర అన్యాయంగా లాగేసిన వాడి వెనక ఆ ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే వాడి మొర ఎవరింటారు చెప్పండి? యెహోవా వింటాడు. ఎందుకంటే పేదల మీద కనికరించేవాడు ఆయనే, పేదలకు అప్పిస్తే గౌరవించేవాడు ఆయనే. ఆ అప్పిచ్చిన తర్వాత ఆ పేదలను ఏడిపిస్తే వాళ్ళ పక్షాన రెస్పాండ్ అయ్యేది కూడా ఎవరు చెప్పండి? ఆయనే.
జక్కీకి సబ్జెక్ట్ తెలుసు. ప్రభువా, ఇలా ఏడుపు నా కుటుంబానికి మంచిది కాదు. ప్రభువా, ఈ పరిచర్య ఈ చేస్తున్న ఈ క్రియ నీ దృష్టికి మంచిది కాదు. ఇలా అన్యాయంగా ఆడినెత్తి మీద ఈడినెత్తి మీద 10 సంపాదించి దాసేసి అడ్డంగా ఎదిగిపోవడం మంచిది కాదు. మీరు గమనించండి, డబ్బులు సంపాదిస్తున్నా ఎదిగిపోతాం అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా సంపాదించిన ఏ రూపాయి వలన మనం సుఖము పడలేం. చాలా మంది దొంగ వ్యాపారాలు చేస్తారు. అక్కడ దొంగ వ్యాపారం, ఎక్కడో దొంగ వ్యాపారం, ఎక్కువ దొంగ వ్యాపారం, మొత్తం వ్యాపారం అంతా చేసి మొత్తం డబ్బులు తెచ్చి ఆ డబ్బులు తెచ్చి అమ్మయ్య బాగున్నాను అనుకునే సమయానికి దేవుడు బంపర్ ఆఫర్లు ఇస్తాడు మనకి. బంపర్ ఆఫర్లు, ఆ బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పిన? బీపీలు, షుగర్లు, అలసర్లు, తినదనకపోవడం, చెప్పండి, మోకాలు సలుపులు, అరికాలు మంటలు, పిప్పిపొల్లు బాధ, ఈదిలో సైబర్ డబ్బా అయిపోయింది బతుకంతే. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పెట్టాలండి? ఇంకెందుకు డబ్బు? ఆ ఏడుపు నలుగుతాడు. నిజాయితీగా 10 సంపాదించు దేవుడు నేను దీవిస్తాడు. యథార్థంగా కష్టపడి రెక్కల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని అన్యాయంగా ఎదుగుదాం అనుకున్నావా, మళ్ళీ చెప్తున్నాను, తొక్కేస్తాడు దేవుడు. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఊరుకోడా ఆయన. ఎందుకంటే అన్యాయపు డబ్బు నీకు మంచిది కాదు. చాలా మంది సారా వ్యాపారాలు మీ వైపు చేస్తారు, నాకు తెలుసు. సారా వ్యాపారాలు, ఆ వ్యాపారం ఈ వ్యాపారం మంచిది అనుకోండి. అంటే ఇతరుల ఆరోగ్యాలు పాడు చేసి మీరు ఆరోగ్యంతో బతికేద్దాం అనుకుంటున్నారా? ఉట్టిగట్టు ఊరేగించేస్తాడు ఏమనుకుంటున్నావు? మానే దొంగ వ్యాపారాలు. అవసరమైతే కూలి పని చేయి, ఇంకా పని చేయి, ఇంటికెళ్ళి అవసరమైతే పాసి పని చేయి. ఇంకా అది కూడా చేయలేవా? ఈదులో నిలబడి, మళ్ళీ చెప్తున్నాను, సిగ్నల్ దగ్గర నిలబడి సిగ్గంతా చంపుకొని మనస్సాక్షిని చంపుకొని అడుక్కో, తప్పులేదు. అంతేగాని దొంగ వ్యాపారం చేసి ఇతరుల జీవితాలతో ఆడుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఆ డబ్బును నిన్ను కూడా దేవుడు నలుపుతాడు. గుర్తుపెట్టుకో. జక్కయ్యగా విషయం అర్థమైంది. జక్కయ్యగా విషయం తెలిసింది, పశ్చాత్తాపడిపోయాడు, బాధపడ్డాడు. జక్కయ్య అడుగుతున్నాడు, దేవా నీవు నా దగ్గర ఉండాలి అంటే ఈ ప్రజలు నన్ను చూసి ఏడుస్తున్నారే, వాళ్ళకి తిరిగి మరలేదంతా ఇచ్చేస్తాను ప్రభు.